Good evening students, welcome to my channel. So today in this video we are discuss about long questions in mathematics 1B. So intermediate లో ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ బి లాంగ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తామండి. సో ఇది వచ్చేసి మనకు చాప్టర్ వైజ్ 7 మార్క్ క్వశ్చన్ లిస్ట్ అండి. సో మొత్తం మనకు టోటల్ 7 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి కదా. ఆ 7 మార్క్ క్వశ్చన్స్లో ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకు వెయిటేజ్ 7 మార్క్ క్వశ్చన్ వెయిటేజ్ ఓన్లీ వీఆర్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందండి, చాప్టర్ 3 స్ట్రేట్ లైన్స్లో ఓన్లీ 1 లాంగ్ క్వశ్చన్, 4th పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ 2 లాంగ్ క్వశ్చన్స్, 19th and 20th క్వశ్చన్. చాప్టర్ 6 డైరెక్షన్ క్వశ్చన్ అండ్ రేషియో 1 7 మార్క్ క్వశ్చన్. అండ్ 10th చాప్టర్లో ఒక టాపిక్ నుండి మ్యాక్సిమం అండ్ మినిమా టాపిక్ నుంచి ఒక 7 మార్క్ క్వశ్చన్ అండి. సో నేనేం చేస్తానంటే 18th 19th 20 21 24 ఈ 5 క్వశ్చన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తా. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ మనకు ఓన్లీ 5 క్వశ్చన్స్ ఉంటాయండి. బట్ చాప్టర్ 9 అండ్ 10.2 టాపిక్ టాంజెంట్ అండ్ నార్మల్ ఈ 2 టాపిక్స్లో కొంచెం ఎక్కువ ఉంటాయి టాపిక్స్ అంతే. కంపేర్ టు ఫస్ట్ 5 చాప్టర్స్ అండ్ ఈ 2 చాప్టర్స్ ఫస్ట్ 5 బెటర్ అండి. సో నెక్స్ట్ నేను లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ అండ్ సీ. సో హియర్ థర్డ్ చాప్టర్ ఇందాక మనం ఏం డిస్కస్ చేసామండి, ద స్ట్రేట్ లైన్ చాప్టర్లో ఒక 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో మనము ప్రాక్టీస్ చేయాల్సినవి ఓన్లీ 4 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ టు ఫైండ్ అవుట్ ద సర్కంసెంటర్ వెన్ ఎవర్ గివెన్ 3 vertices ఆఫ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్లో 3 vertex ఇచ్చినప్పుడు యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సర్కంసెంటర్. నెక్స్ట్ ఆర్థోసెంటర్ క్వశ్చన్. నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ అండ్ ఇమేజ్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్. సో ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రేట్ లైన్. మనకు స్ట్రేట్ లైన్ చాప్టర్లో ఈ 4 క్వశ్చన్స్ నుండి ఈ 4 క్వశ్చన్స్ నుంచే 100% మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటిదండి, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. ఇందులో మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, థీరమ్స్ నుంచి. సో ఇక్కడ నువ్వు 5 థీరమ్స్ నేర్చుకుంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ అండి. సో ఒకటి యాంగిల్, ఇంకోటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, నెక్స్ట్ ప్యారలల్ డిస్టెన్స్ లైన్, యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ బైసెక్టింగ్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. టోటల్ 5 థీరమ్స్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ 5 థీరమ్స్. అగైన్ ఈ 5 థీరమ్స్ నుంచే మనకు ఒక థీరం వస్తుంది కంపల్సరీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందండి మనకు, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ నుంచి హోమోజినైజేషన్ టాపిక్. వెరీ వెరీ సింపుల్ టాపిక్ అండి. మ్యాథ్స్ బిలో 7 మార్క్ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్ అంటే హోమోజినైజేషన్ క్వశ్చన్. ఓన్లీ సింగిల్ మెథడ్ 5 క్వశ్చన్స్ అండి. ఇందులో కూడా ఒకటి పర్పెండిక్యులర్ కండిషన్ అని, యాంగిల్ ఫైండ్ అవుట్ అని, కోఇన్సిడెంట్ అని చెప్పేసి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓన్లీ 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్లో నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుందండి. నెక్స్ట్ చాప్టర్ డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ రేషియోస్. ఇందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. 21 క్వశ్చన్ నెంబర్ 21 డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ రేషియోస్. సో ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ అండి, 6 క్వశ్చన్స్. మళ్ళీ అన్నీ సిమిలర్గా. సో ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ బిట్వీన్ డైరెక్షన్ కొసైన్స్. హియర్ ఆల్సో యాంగిల్ బిట్వీన్ డైరెక్షన్ కొసైన్స్. హియర్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ డైరెక్షన్ కొసైన్స్. హియర్ ఆల్సో డైరెక్షన్ కొసైన్స్. హియర్ దీస్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. టోటల్ మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అండి, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ అండ్ థర్డ్ వన్ సింగిల్ క్వశ్చన్, 4th అండ్ 5th వన్ సింగిల్ క్వశ్చన్, అండ్ లాస్ట్ వన్ థర్డ్, దెన్ ఫస్ట్ వన్ 4 క్వశ్చన్స్. టోటల్ మనకి ఎన్ని క్వశ్చన్స్ అండి ఇక్కడ, ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంతే. డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ రేషియోలో 4 టైప్స్ క్వశ్చన్స్ అంతే. సెకండ్ అండ్ థర్డ్ సేమ్ మెథడ్, జస్ట్ వాల్యూ చేంజ్, అంటే సింగిల్ క్వశ్చన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. 4th and 5th ఆల్సో వీఆర్ కన్సిడర్ ఓన్లీ 1 సింగిల్ క్వశ్చన్. వై, బికాస్ బోత్ క్వశ్చన్స్ మెథడ్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, జస్ట్ ద న్యూమెరికల్ వాల్యూస్ ఆర్ చేంజ్డ్ అంతే. లాస్ట్ క్వశ్చన్ అండి 24th క్వశ్చన్ ఏంటిది, మ్యాక్సిమా అండ్ మినిమా టాపిక్ నుంచి. సో ఇక్కడ కూడా మనకు 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్కి 5 ఫార్ములాస్ అండి, ఎనఫ్ సరిపోతుంది. 5 ఫార్ములాస్ ఒక ప్రాసెస్. 5 క్వశ్చన్స్కి సేమ్ సిమిలర్ ప్రాసెస్గా ఉంటుంది. ఈ 5 క్వశ్చన్స్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటే కంపల్సరీ 24th క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతావు. సో ఇప్పటి వరకు మనం చూసిన చాప్టర్లలో ఇవి ఈజీయెస్ట్ అండి. 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే 100% నువ్వు 7 మార్క్ క్వశ్చన్స్ను సాల్వ్ చేయగలుగుతావు. సో నెక్స్ట్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉంటాయి ఆప్షనల్గా. సో వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
సో ఇవ్వండి డిఫరెన్షియేషన్స్లో ఒక 6 క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ అకాడమిక్ ఇయర్కు మనం ఏం చేస్తున్నాను, నేను డిఫరెన్షియేషన్స్కి ఈ 6 క్వశ్చన్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఇందులో నుంచి క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ట్యాంజెంట్ అండ్ నార్మల్స్. ఈ టాపిక్ నుంచి నేను 7 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇవ్వండి మనకు ఒక్కో చాప్టర్ వైజ్ మనకు 7 మార్క్ క్వశ్చన్స్ ఇవి. నేను వీటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మనకు ఈ టాంజెంట్ అండ్ నార్మల్స్, నెక్స్ట్ డిఫరెన్షియేషన్, ఈ రెండింటిలో కూడా లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఈ 2 చాప్టర్స్తో కంపేర్ చేస్తే అవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఈజీ అండి. అవే చాలా ఈజీ అనిపిస్తుంది. డిఫరెన్షియేషన్తో కంపేర్ చేస్తే జామెట్రికల్ పార్ట్ అనేది ఈజీ ఉంటుంది. సో మీరు వాటిని ప్రిఫరెన్స్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నోట్ చేసుకొని ఇందులో ఉన్న క్వశ్చన్స్ని మాత్రమే యూ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్స్. కంపల్సరీ యూ విల్ గెట్ 35 మార్క్స్ ఫ్రమ్ దీస్ క్వశ్చన్స్ ఓన్లీ. సో అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.